బైబిల్లో చెడుందా? లేదు. నువ్వు ఈ పని చెయ్యకూడదు, ఇలా చేస్తే చెడు, ఇలా చేస్తే మంచి అని వ్రాయబడింది బైబిల్లో. చెడును గూర్చి చెప్పినంత మాత్రాన బైబిల్ చెడవుతుందా? మాటి మాటికి తీసుకొచ్చి ఆ లోతును గురించి చెబుతుంటారండి. లోతు తన కుమార్తెలతో ఉన్నాడని. బైబిల్ దాన్ని సమర్థించలేదే. వారిద్దరు కుమార్తెలు చేసింది తప్పు, అందుకు వారికి ఎలాంటి శిక్ష పడిందో, వారి గర్భాన పుట్టిన వాళ్ళు జనాంగాలు ఎంత దారుణంగా తయారయ్యాయో మరి అవన్నీ ఎందుకు చెప్పవు నువ్వు? ఇలా బైబిల్లో మనిషి చేసే ప్రతి నేరాన్ని ఎత్తి చూపాడు. అది భక్తుడైనా సరే. దావీదు భక్తుడే, దేవునికి ఇష్టమైన భక్తుడే. కానీ తప్పు చేసినందుకు సమర్థించలేదే దేవుడు దావీదుని. పక్షపాతం చూపించలేదే. ఏమన్నాడు? నీ ఇంటికి సదాకాలం యుద్ధం, నువ్వు చేసిన దుష్కార్యానికి నీకు పుట్టిన తొలిచూలు కుమారుడు మరణం. మరి ఎందుకు చెప్పు? ఈరోజు సినీ మీడియా, సమాజాన్ని పాడు చేసే కలుషితమైన మీడియా, కోట్ల రూపాయలు తీసుకుని నటించి భయంకరమైన వ్యవస్థను ఈ సమాజం మీద రుద్దుతున్నారే. అశ్లీలమైన పాటలు, అశ్లీలమైన మాటలు, బూతులతో ఈరోజు సినిమాలు తీస్తున్నారే. అవైతే రోజు చూడొచ్చు, రోజు ప్రసారం చేయొచ్చు, దానికోసం పోస్టర్లు ఎతికించవచ్చు, దానికోసం పబ్లిసిటీ చేయొచ్చు. బైబిల్ కోసం చేయకూడదా? భారతదేశంలో ఈ రోజున్న సినీ వ్యవస్థలో బూతు లేదని చెప్పమనండి. ప్రతి సినిమాలో ఒక వ్యాంప్ సాంగ్, ఒంటి మీద అరకొర బట్టలతో గెంతుతే దానికోసం కుర్రకారు బట్టలు చింపుకొని వెళ్ళి చూడాలి, చెవులో డబ్బులు ఖర్చు పెట్టి రావాలి. ఇది ఓకే నీకు, ఇది చెయ్యొచ్చు, అది బూతు కాదు. బైబిల్ పంచితే బూతా కూడా చెప్పమంటారా? మన పిల్లలు, మీలో చాలా మంది మీ పిల్లల్ని మెడిసిన్ చదివిస్తుంటారు, అవునా? MBBS నర్సింగ్, అవునా? చదువుతున్నారు. మన ఆడబిడ్డలు చదువుతున్నారా? మన కూతుర్లు, ఏమండి మన ఇంటి ఆడవాళ్ళు చదువుతున్నారా? చదువుతున్నారు. అందులో ఏమి నేర్పిస్తారో తెలుసా? నర్సింగ్ ట్రైనింగ్ కి వెళితే అందులో పుస్తకాలు ఏముంటో తెలుసా? బొమ్మలు. ఏంటి ఆ బొమ్మలు? బూతు బొమ్మలా? ఎందుకేసాడు బొమ్మ అందులో? చెప్పండి. ఒక డాక్టర్ చదువుకునే వైద్య వృత్తిలో ఒక నర్స్, ఒక తల్లిలా సేవ చేసే ఒక పరిచారకురాలుగా ఆమె నేర్చుకునే విద్యలో ఈ బొమ్మలు ఎందుకున్నాయి తెలుసా? ఆ బొమ్మలు చూసి బూతులు కాదురా నేర్చుకునేది. ఏ అవయవానికి ఏ వైద్యం చెయ్యాలో అది నేర్పించే పుస్తకం అది. బూత్ అంటావా దాన్ని? బైబిల్ ఇంకా బొమ్మలు లేవు. నువ్వు చెప్పుకుంటున్నావు డాక్టర్ డాక్టర్ డాక్టర్, MBBS, FRCH, లండన్, MS సర్జన్ అని చెప్పుకుంటున్నావే. వాళ్ళందరూ బూతు పుస్తకాలు చదువుకొని వచ్చారు మరి పాపం. ఎందుకంటే బూతు బొమ్మలు రోజు చూసి అవి బూతులు కావయ్యా. ఈ సమాజానికి వైద్యం చేసే మరొక దేవుళ్ళు వాళ్ళు కాదా? మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు పరిచయం జరిగిన హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఆ నర్సమ్మ ఎంత త్యాగం చేస్తుందండి. ఆ తల్లి చెడైనా, వాసనైనా, ఇబ్బంది అయినా, రోగమైనా రాయబడింది బూతులు కాదు. ఈ సమాజాన్ని రక్షించడానికి, అవసరమైతే నీకు రోగం వస్తే నీ రోగాన్ని మాన్పించడానికి చదివే వైద్య రంగం అది, విద్యారంగం. మరి బైబిల్ మహాజ్ఞాన రంగం, ప్రపంచ మానవాళి చదువుకోవాల్సిన గ్రంథం.